డియర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల సొమ్ముతో దావోస్ వెళ్లి 1,00,00,000 పెట్టుబడులు తీసుకొచ్చాము అని చెబుతున్నారు. ఒక సామాన్యుడిగా, ఒక ఓటరుగా నా సందేహం, లాస్ట్ టైం మీరు దావోస్ వెళ్ళినప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పారు. ఈ మాట నిజమైతే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కనీసం 4,000 కోట్లతో పెట్టిన ఒక్క కంపెనీ అయినా చూపించగలరా? మీ మంత్రి పొంగులేటి తాను కొరియా వెళ్లి 25,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాను అన్నాడు. దాంట్లో కనీసం 2,000 కోట్ల పెట్టుబడులైనా ల్యాండ్ అయినట్టు చూపించగలరా? మాటలు బారెడు, చేతులు మూరెడు అన్నట్టుగా ఉంది మీ పాలన. గత సంవత్సరంలో మీరు పట్టుకొచ్చిన పరిశ్రమలు ఎక్కడ, పెట్టించిన పెట్టుబడులు ఎక్కడ? వరల్డ్ క్లాస్ బ్రాండ్ హైదరాబాద్ సిటీని పెట్టుకొని కూడా పెట్టుబడులు తీసుకురాని దుస్థితి మీది. చేతకానప్పుడు మీకెందుకు పాలన, మీకెందుకు పదవి? మొత్తానికి దావోస్ పర్యటనలో ఒక కామెడీ విషయం చెప్పనా? హైదరాబాద్ లో రేవంత్ ఇంటికి మెగా కృష్ణారెడ్డి ఇంటికి 1 కిలోమీటర్ కూడా దూరం ఉండదు. హైదరాబాద్ లో వీరిద్దరూ కలవడానికి ప్లేస్ లేనట్టు దావోస్ లో వీరిద్దరూ కలిసి 15,000 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఫారెన్ పోయినా ప్రపంచ పెట్టుబడులు పట్టుకురారా మొగడా అంటే పక్కింటోడితో ఒప్పందాలేంటిరా స్వామి?